ప్రేమ స్వరూపులారా, embodiments of love. చంద్రమును రగిలించిన కొలది దాని యందు ఇమిడి ఉన్నటువంటి ఒక సుగంధము బయటపడుతుంది. As you grind the sandalwood, you will experience its fragrance more and more. చెరకును నమిలిన కొలది దాని యందు ఉన్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది. As you chew the sugar cane more and more, you will enjoy its sweetness. బంగారును మనం కరిగించుకొన్నది మూసపోసుకొన్నది పవిత్రమై కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది. As gold is heated and melted, it shines brilliantly. అటులనే ప్రతి మానవుడు కూడాను జీవులను ప్రేమించుకొన్నది తన యందున్నటువంటి ఆనందము బహిర్ముఖమవుతుంది. Similarly, as man starts loving the fellow beings more and more, he will be blissful more and more. జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమింతురో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది. Your bliss increases as you love your fellow beings more. కనుక ఆనందమును అభివృద్ధి గావించుకున్న వాళ్ళని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి. If you want to be blissful, you must love all. అది ఏ భగవత్ సన్నిధిని చేర్చేటువంటి యొక్క రాయల మార్గము. This is the royal path that takes you to the proximity ది బెస్ట్ to the వే టు divine. లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to God is to love all and serve all. ఇది ఏ బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యము. This is the secret in the teachings of Buddha. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి. Out of the three maxims, the first one, Buddham Saranam Gacchami, we have to increase our intellect. ఆ బుద్ధిని సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి. The intellect has got to be developed in society. ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి. In society, we can enjoy the bliss in a righteous way. ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు. We should not hurt any living creature. హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. Hurt never, help ever. ఇది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మం. This is the main teaching of Buddha, which says that principle of non-violence ఎవరిని is కూడాను supreme. మానసికంగా, శారీరకంగా, వాక్ప్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు. We should never weaken anybody. We should never hurt anybody by thought, word and deed. కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే. You may say, is it possible? Yes, it is possible. దృఢ సంకల్పంతో చేయాలని అనుకున్నప్పుడు ఎటువంటి ఘనకార్యమైన కూడాను మనం సులభంగా సాధించవచ్చు. If you have strong determination, you can certainly achieve any mighty task. అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇట్టి దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు. When once you know God is one in everyone, you don't need to be afraid of anyone. మానవులకు దేహం అశాశ్వతము. The body is temporary. ఇలాంటి అశాశ్వతమైనటువంటి దేహంతో మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేము. With this body that is temporary, you cannot have permanent bliss. ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై బుద్ధుడు గృహమును వీడాడు. To know this truth, Buddha left his home. మరణించిన దేహాన్ని చూచాడు. He saw the dead body. రోగిని చూచాడు. He saw a sick man. వృద్ధుణ్ణి చూచాడు. He came across an old ఈ person. వృద్ధత్వం రాకుండా ఉండడానికి వీలు కాదు. It is not possible to avoid old దేహం age. యొక్క సహజం అది.
It's quite natural. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, All the stages like the childhood, the youth and the old age are quite natural in human life. కనుక ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే, They are the physical changes. భౌతికమైనటువంటి మార్పులే. They are external transformations. ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు. We should not be concerned or bothered of these physical external changes. కనుక ఈ దేహమును శాశ్వతమైనదిగా జీవించాలి. You want that the body should be permanent. ఈ మరణమునకు కారణం ఏమిటి? What are the cause for death? ఈ వృద్ధాప్యమునకు కారణం ఏమిటి? What are the reason for advanced age? జన్మమునకు కారణం ఏమిటి? What is the reason for sickness? ఈ రోగములకు కారణం ఏమిటి Why disease? అనే సత్యాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు. Buddha went on investigating, experimenting, researching on these aspects. కట్టకడపటికి Finally, దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్. he could know that body is like a water bubble. ఈ దేహమునకు రోగములు తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే. The body falls sick because of the mind. మనో సంకల్పముల చేతనే దేహం అనారోగ్యమును పొందుతూ ఉండాలి. Only the thoughts of the mind that make the body fall sick. దీనిని సైకలాజికల్ అన్నారు. We call it psychological. ఈ మానసిక సైకలాజికల్ వల్లనే శరీరం యొక్క తత్వము మార్పు చెందుతూ ఉండాలి. It is the psychology that is responsible for the changes in the body. కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు. And we should not be too much concerned about this body. దేహం ఉన్నంతలోనే దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. While alive in this physical body, we have to recognize the divinity. కనుక తప్పప్పులు అనేటువంటిది మానవులకి సహజంగా జరుగుతూ ఉంటాయి. The good and bad naturally happen. కానీ మానవుడు సర్వజీవులు యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకొనలేక ఇన్ని రాగంలో ఎన్ని యజ్ఞంలో చేస్తూ ఉంటారు. Man is not able to know the divinity in the entire creation, but he undertakes a ritual. ధర్మం ప్రచార సమయం నందు బుద్ధుడు గ్రామం కూడాను సంచారం చేస్తూ వచ్చాడు. While propagating dharma, Buddha went on moving place to place. ఒక గ్రామం లోపల In a village, యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు. there was sacred ritual yajna. ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు. There in that sacred ritual, there should be an offering, sacrifice of animals. బుద్ధుడు అడ్డం పోయాడు. Buddha objected. ఇది జరగకూడదు. It should not happen. సర్వజీవుల వాసు సర్వేశ్వరుడు. God dwells in all beings. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. God is present in all of the living beings. ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య. This is the education I have ప్రతి learned. జీవి యందు కూడాను భగవంతుడున్నాడు. In every living being there is God. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. The individual is God, God is the individual. కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు. He said it's not possible any longer to ఆ sacrifice. యజ్ఞ యజమాని The master of this ceremony, ఆయన అడ్డు తిరిగి he just came out and దానికి said, నేను మోక్షమునిస్తున్నాను. he said, we are helping this animal to be sacrificed to attain liberation. ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికీ బుద్ధునికి చాలా హాస్యం వేసింది. Buddha made fun of this statement. కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు. You are conferring liberation to the animal that has not కోరేటువంటి మానవునికి requested. మోక్షాన్ని అందించకూడదా? Why don't you liberate man who wants liberation? కనుక ఈ కోరని జంతువుకు నీవు మోక్షాన్ని అందించము ఇది నేను నమ్మను అన్నాడు. I am not going to believe you when you say that you are going ఏ to give శాస్త్రం liberate an animal that ఏ doesn't ఉపనిషత్తు desire it. బోధించింది, ఏ వేదము బోధించింది, ఇందులో ఏమాత్రము సత్యం లేదు. Such kind of sacrifices has not been prescribed by any Veda, by any other standard. ఒక sacred ప్రాణిని text. హత్య చేస్తే మోక్షము లభిస్తుందా దానికి? Can you think of liberation when one creature is sacrificed? కాదు కాదు, No, ఇది అసత్యము. it is false. ఒకవేళ నీవు దీనిని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నావంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. If you do it in full faith and still worship, here is an illustration for you. ఈ జంతువులు మోక్షాన్ని ఆశించటం లేదు. This animal doesn't want liberation. నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి. Your mother wants to be నీ liberated. తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు. Your father wants నీ భార్య liberation. మోక్షాన్ని ఆశిస్తుండాలి. So also నీ your wife కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు. and your son too. వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షమును అందించకూడదు? Why don't you kill these members and confer liberation? కనుక
ఇందులో మోక్షమేగిన ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల నీవెందుకు ప్రారంభించకూడదు? If that is the principle of liberation, why don't you observe at your level, ఈ individual కోరల level? జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు? Animal that has no desire for liberation, you are prepared to give హింస it. చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు. By sacrificing animal, you cannot have ఇది liberation. మహా పాపం ప్రారంభమవుతుంది. He said it is worst of the sins. కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు. And he said there should not be any violence, and he objected the sacrifice. ఈ విధముగా కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి So he objected అహింస certain, పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చాడు. he objected to certain acts of violence and taught the spirit of non-violence as మానవుని the యందు ఏ supreme ప్రేమ principle. ఉన్నదో పశుపక్షి మృగాదులు ఎందుకు ఆ ప్రేమ ఉన్నది. The love in man is equally present in beasts and birds. కనుకనే ఈ మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడాను సమానంగా పంచు. Therefore, love in you has got to be shared with birds and beasts ప్రతి around. మానవునికి కూడాను ఈ ప్రేమను నీవు పంచు. And share your love with every fellow man. ప్రతి జీవికి ఈ ప్రేమను నీవు పంచు. Share your love with it, all living ఇది creatures. నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. This is the true principle of love. ఇది నిజమైనటువంటి లిబరేషన్. This is the true liberation. లిబరేషన్ అంటే ఏమిటి? What is liberation? ఏదో మోక్షము ఎక్కడో పోవటము ఎక్కడో నివసించడం అనుకుంటున్నారు. Liberation is not presented at ఇది కాదు distance. కాదు No. పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము. When once you achieve total love, full love, holistic, that is liberation. ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి. Make every effort to attain this total love. అప్పుడే మనకు మోక్షం ప్రారంభమవుతుంది. There lies the beginning of liberation. ఏ సాధనలు చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది. Any spiritual pursuit will carry with it some trace of selfishness, స్వార్థరహితమైన selfless, సప్రయోజన రహితమైన without self-interest. ప్రేమను భగవంతునికి మనం అందించాలి. Such love is to be offered to God. అది ఏ నిజమైనటువంటి లిబరేషన్. That is true అది ఏ liberation. నిజమైనటువంటి మోక్షము. That is true అట్టి moksha. మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము. And to see, to cut off such attachment is liberation. కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు. You don't get it out of academic knowledge. పరుల యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You can't get it out of others' teaching. ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు. It's not that you get out of the teaching by elders. అంతర్భావం నుంచి మనకు వెలువడాలి. It has to originate out of the inner feeling. మన యందే ఉంటున్నది ఆ మోక్షము. The very liberation is in you. మన యందే ఉంటున్నది ఆ ఆనందము. The bliss is in you. ఆనందమునకు నీవే నిలయము. You are the center of నీ bliss. హృదయమే నిలయము. Your heart is the center of bliss. కనుకనే అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి. Love that flows out of the heart has got to be offered to God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు. It's not of big use if you experience Buddha on this day of birthday of Buddha. బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనము ఆచరణలో పెట్టి నిరూపించాలి. We have to prove in our practical life by experiencing, practicing కానీ the teaching ఈనాడు of ప్లాట్ఫామ్ Buddha. స్పీచెస్ లో హీరోస్, ప్లాట్ఫామ్ లో హీరోస్, ప్రాక్టికల్ లో జీరోస్. We are all heroes on platform, but in reality we are zeros. కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడాను మనం అనుభవించాలి. Therefore we have to translate into action the teachings of Buddha and experience అది the ఈ joy. బుద్ధునికి ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవము. That is the proper respect that we can give కనుక him. బుద్ధ భక్తులందరూ కూడాను All the devotees of బుద్ధుని Buddha, ఉపదేశాలంతా కూడాను ఆదర్శవంతమైన ఉపదేశాలు, all the teachings of Buddha are ideal. ఆచరించవలసినటువంటి ఉపదేశాలు, They have got to be practiced. అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు, They are noblest పవిత్రమైనటువంటి బోధనలు. and are most sacred. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అహింసా ప్రథమో ధర్మ. Of all the principles, the supreme one is ahimsa pradhamo dharma. ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధన సలుపుతూ వచ్చాడు. That has been his primordial principle from the beginning. అనగా ఏమిటి? ప్రేమతత్వమే బుద్ధుని యొక్క తత్వము. It means Buddha's teaching, main సేమ్ cardinal principle తత్వమే is love. సాయి యొక్క తత్వము. Love is the principle of Sai. కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడాను మూలాధారంగా తీసుకుంటాయి. Love is the foundation, basis for all incarnation. కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం ఎవ్వరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం That foundation is not realized by anybody. నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్. The fundamental truth, love, is Ade not realized love. by anybody. That's necessary. ఆ ప్రేమను మనము పెంచుకోవాలి. We have to develop that love. ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది. When once we develop love, the whole world will be under your control. అలాంటి ప్రేమతత్వంలో
ఉన్నటువంటి శక్తిని ఎవరు వివరించలేరు. Nobody can describe the power of love. ఎవరు వివరించడానికి వీలు కాదు. It's not possible to ఇది describe it. అమృతమయమైనటువంటిది, One has to experience. ఆనందమయమైనటువంటిది. It confers bliss. కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో కానీ Amrita, the nectar has got some కానీ దానికంటే limitation. ఇంకా విలువగానటువంటిది ఇది. But this is beyond all measure. అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును, And Amrita, nectar may have కానీ some ఈ taste. ప్రేమ రుచికి ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు. None can estimate or decide the taste of love. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి We పరచుకోవాలి. have to develop the pure spirit, the nature of love. బుద్ధుడు చాటినది ప్రేమని, What Buddha taught was love. అనుభవించినది ప్రేమని, He experienced love. ఆనందించినది ప్రేమని, He also అంతమైనది ప్రేమని. was blissful about his love. And he ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా దైవ స్వరూపంగా మీరు భావించుకోండి. consider everyone as a personification of దీనికి God. ఏదో కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు. Parents have given you ఈ names. పేరుతో ప్రపంచంలో నీవు వినియోగించుకో. You can introduce yourself కానీ that way. పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది, ప్రేమ 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 అని. In front of God, you have to send forth this నీ visiting ఫ్రెండ్స్ card of దగ్గర love. ఇవ్వాలంటే నీకు నీ పేరుని పెట్టుకొని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు. To others, you can give a visiting card bearing your name. ఎందుకని వారు అర్థం చేసుకోలేరు. Because they cannot follow you, know you. భగవంతునికి ఒక్కటే పేరు, లవ్ లవ్ లవ్. God has only one name, love, love. లవ్ alone. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. స్టార్ట్ ది డే విత్ లవ్, Start the day with love. స్పెండ్ ది డే విత్ లవ్, Spend the day with love. ఫిల్ ది డే విత్ లవ్, Fill the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. దిస్ ఈజ్ ది వే టు గాడ్. This is the way to God.